సినిమాలు, వెబ్ సిరీస్‌లకు డబ్బింగ్ చేయడం మనం చూసాం. కానీ ఒక లైవ్ ఈవెంట్‌ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం ఇది వినడానికి థ్రిల్‌గా ఉంది కదూ! సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఆమీర్ ఖాన్‌లతో లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. తమిళనాడులో కూలీ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. అది కూడా ఏదో సాధారణ ఈవెంట్ కాదు. ఫుల్ జోష్‌తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. కానీ ఇక్కడ తెలుగులో మాత్రం చాలా సింపుల్ గా ఈవెంట్ ను పూర్తి చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమిళ్లో జరిగిన కూలీ గ్రాండ్ ఈవెంట్ ను తెలుగులో డబ్ చేసి జెమినీ టీవీలో ఆగస్టు 15 సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారట. తమిళ సాంగ్స్ స్థానంలో తెలుగు సాంగ్స్ మిక్స్ చేసి స్పీచ్లకు కూడా డబ్బింగ్ చెప్పించారని టాక్. ఇలా ఒక లైవ్ ఈవెంట్ ను డబ్ చేసి రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. కూలీ టీం ఈ వినూత్న ఆలోచనతో ట్రెండ్ సెట్ చేస్తోంది. మన టాలీవుడ్ లో గతంలో ఆడియో ఫంక్షన్స్ అంటే ఒక పెద్ద హడావుడే. సినిమా రిలీజ్ కు 15 నుంచి 20 రోజుల ముందు గ్రాండ్ గా జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రిలీజ్ కు 3-4 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సందడి చేస్తున్నారు. కానీ కోలీవుడ్ లో ఇప్పటికీ ఆడియో ఫంక్షన్స్ హైలైట్. కూలీ ఈవెంట్ కూడా అలాంటిదే. అదిరిపోయే విజువల్స్, స్టార్స్ హంగామాతో అదిరిపోయింది. అయితే తెలుగులో ఇలాంటి భారీ ఈవెంట్ ను జరపడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈవెంట్ ను డబ్ చేసి రిలీజ్ చేయడం అనే సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. ఈ డబ్బింగ్ ఈవెంట్ కేవలం ఆడియో రిలీజ్ కోసం మాత్రమే కాదు, ఫ్యాన్స్ కు సినిమా గురించి మరింత హైప్ క్రియేట్ చేయడానికి. రజనీ, లోకేష్ కాంబో, అనిరుద్ అదిరిపోయే మ్యాజిక్, నాగార్జున, ఆమీర్ ఖాన్ల స్క్రీన్ ప్రెజెన్స్ తో కూలీ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఈ డబ్బింగ్ ఈవెంట్ ఐడియా ఫ్యాన్స్ కు మరింత కిక్కిస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన ఒక రోజు తర్వాత ఇలా రిలీజ్ చేయడం వెనుక రీజన్ ఏంటో వాళ్ళకే తెలియాలి. సినిమా రిలీజ్ కి ముందే తెలుగులో కూడా ఈవెంట్ డబ్ అయి ఉంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.